హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మార్నింగే లేసానండి 6 o'clockకి. లేచిన తర్వాత అయితే వంటగదిలోకి వచ్చాను. నేను లేచేసరికి మా హస్బెండ్ షానమ్మకి మను తల్లికి స్నానానికి నీళ్ళు అయితే గ్యాస్ మీద పెట్టారు. నెక్స్ట్ అయితే తాగడానికి వేడి నీళ్ళు కూడా పెట్టారండి. నాకైతే చాలా చలిగా ఉంది. సో ఒక 1/2 లీటర్ అయితే వేడి నీళ్ళు తీసుకుని గోరువెచ్చగా తాగుతూ నుంచున్నాను, బాడీ హీట్ అవుతుందని. తర్వాత అయితే ఇంకా నేను ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నాను. నిన్న ఇడ్లీ పిండి రుబ్బాను కదండి. సో రేకుల్లోకి అయితే ఇడ్లీ వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా బయట ముగ్గవి ఏమి వేయలేదు, బయట చాలా చల్లగా అనిపిస్తుందండి. సో ఫస్ట్ లోపల చిన్న చిన్న పనులు పూర్తి చేసేసుకోవచ్చు, తర్వాత వేద్దాంలే అని ఈ పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను. మరి ఇడ్లీలోకి చట్నీ కావాలి కదా. అండ్ మా ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయండి. వేరుశనగలు లేవు, బియ్యం లేవు, అంటే బాస్మతి రైస్, సోనా మైసూరు ఉంటాయి కదా, అవి లేవన్నమాట. రేషన్ రైస్ ఒక్కటే ఉంది. పంచదార లేదు. ఇవన్నీ అయిపోయినాయండి. మేము మొన్న December 1st తెచ్చుకున్నాము. ఇప్పుడు January 1st వస్తుంది కదా, అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు అన్నీ కొనుక్కుని తెచ్చుకోవాలి. సో లిస్ట్ రాసుకోవాలి. అండ్ నేను మీకు చెప్పాను కదండి, December 1st నుంచి January 1st వరకు మా ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్నది నోట్ చేస్తాను అన్నాను కదండి. ఇంకొక రోజు ఉంది, అది కూడా నేను నోట్ చేసేసి ఫస్ట్ ఆ సెకండ్కి వీడియో అయితే షూట్ చేసేసి మీకు పెడతానండి. కాకపోతే ఏంటంటే మేబీ ఇంకా పెండింగ్ వ్లాగ్స్ ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఊరు వెళ్ళే పని ఒకటి ఉందండి. మరి ఇవన్నీ ఎడిటింగ్ అవుతాయో లేదో నాకు తెలియట్లేదు. కానీ ఈ డిసెంబర్ నెల చాలా అనుకోని ఖర్చులు చాలా అయిపోయినాయి అనమాట. అసలు ఎవ్రీ మంత్ అంత ఖర్చు పెట్టము, ఈ మంత్ మాత్రం చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశాము. ఇంక ఇదిగోండి, ఇంకా వంట చేయడానికి చాలా టైం ఉంది. కాసేపు నేను మా ఆయన కూర్చుని మాట్లాడుకుంటూ చిక్కుడుకాయలు అయితే వలుసుకుంటున్నాము. ఈ లోపలని నేను అన్నం పెట్టేశానండి స్టవ్ మీద, బియ్యం కడిగి పెట్టాను. అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక గ్యాస్ ఖాళీ అయింది కదా, సో ఒక పక్కన ఇడ్లీ పాత్ర పెట్టేశానండి. ఇక పిల్లలిద్దరిని నిద్ర లేపాలి. షానుకి అయితే స్కూల్ లేదండి, మను తల్లికి ఒక్కదానికే స్కూలు. అయితే మా మనుకి చాలా బాధ వచ్చేస్తుంది. అక్కకేమో 3 days సెలవులు ఉన్నాయి, 4 days ఉన్నాయి, నేను మాత్రం రోజు స్కూల్కి వెళ్ళాలా అంట పేచి పెడుతూ ఏడుస్తూ లేస్తుంది. రాత్రిలేమో త్వరగా పడుకోదండి, పొద్దుటేమో నిద్ర కళ్ళతో ఏలాడిపోతూ ఉంటుంది అనమాట. చూసారా ఎంత బాధ కలిసిందో. వేడి నీళ్ళు అయితే తోడేశానండి. అయితే స్నానం చేయించడానికి ముందు స్టవ్ మీద చిక్కుడుకాయలు కూర వండుదాం అనుకుంటున్నాను కదా. సో స్టవ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసి దానికి స్నానం చేయించడానికి వెళ్ళాను అనుకోండి, ఇవి చక్కగా మగ్గి ఉంటాయి కదా. అందుకనేసి నేను ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసేసి స్టవ్ మీద పెట్టేసి మూత క్లోజ్ చేసేసి మనుకి స్నానం చేయించడానికి వెళ్ళానండి. దీంట్లోకి నేను వచ్చేసరికి మగ్గినవి, దీంట్లోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిక్కుడుకాయ గింజలు వేసేసి ఇక లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. ఇక ఇడ్లీ వేసాను కదండి బ్రేక్ఫాస్ట్ కింద, ఇడ్లీ రెడీ అయిపోయింది. దాంట్లోకి నెయ్యి వేడి చేసేయండి అన్నారనేసి నెయ్యి అయితే వేడి చేసే వేసానండి. ఇంకా చట్నీ కూడా వేసేసాను. మనుకి ఇచ్చేసాను టిఫిన్. షాను కూడా నిద్రలేసిపోయిందండి, అది కూడా బ్రష్ చేసేసుకుంది. షాను, మను, మా హస్బెండ్ ముగ్గురు టిఫిన్ అయితే తింటున్నారు. ఈరోజు ఫ్రైడే కదండి, నేను ఇంకా దీపారాధన అయ్యాక అప్పుడు టిఫిన్ తింటానమాట. ఇక మను అయితే చిక్కుడుకాయ కూర నాకు వద్దు అని పేచి మొదలెట్టిందండి. అందుకనేసి నేను ఇంకా మను కోసము టమాటో రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. టమాటో రైస్ నేను శ్రావణి కిచెన్లో చూశానండి. అలా చూసి నేను ఎగ్జాక్ట్గా శ్రావణి గారు ఎలా అయితే చేశారో అదే విత్ ప్రాసెస్లో నేను చేశాను. టమాటోలు 3 తీసుకున్నానండి, చిన్నవి మిక్సీ పట్టేశాను. ఇక ప్యాన్లోకి నెయ్యి అలాగే నూనె కలిపి తీసుకోమన్నారు. తీసుకుని స్పైసెస్ని యాడ్ చేయమన్నారు. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమన్నారు. తర్వాత ఏమో దీన్ని ఏమంటారు ఏమండి, శ్రావణి కిచెన్ కాదు విష్మయ్ ఫుడ్ చూశానండి. శ్రావణి కిచెన్ కాదు, సారీ, విష్మయ్ ఫుడ్లో చూసి చేస్తున్నాను. ఇవన్నీ వేసాక అవి వేగిపోయిన తర్వాత అయితే ఈ టమాటో ప్యూరీని వేసేసుకోమన్నారండి. అంతే, ఇది బాగా వేగిన తర్వాత ముందుగానే వండిన అన్నం ఉంది కదండి, అది వేసి మిక్స్ చేసేసుకోవాలి. అయితే టమాటో ప్యూరీ వేగిన తర్వాత మనము ధనియాల పొడి వేయాలండి. నేను మర్చిపోయి అంతా అయిన తర్వాత చివర్లో వేసాను. టమాటా రైస్ వచ్చిందండి. సూపర్, అసలు చాలా బాగుంది నిజంగా. నాకు ఆ రోజు దీపారాధన చేసుకునే వరకు ఏమి తినను, కానీ నేను మా షాను మా హస్బెండ్కి ఇచ్చాను, చాలా బాగుందన్నారు. తర్వాత నేను కొంచెం టేస్ట్ చూశానండి, చాలా బాగుంది. వేడివేడిగా తింటే నిజంగా కూరలు వండుకోక్కర్లేకుండా ఇలాగ కూరగాయలు మిక్సీ పట్టేసుకుని ఇలాగ వండేసుకుని తింటే చాలా బాగుంటుందేమో అని అనిపించింది. ఇక మను తినని కూరగాయలన్నీ నేను ఇలాగే పెట్టేస్తున్నాను అనమాట. ఇక పిల్ల స్కూల్కి వెళ్ళిపోయాక నేను వంట పని పూర్తి
పూర్తయిపోయాకనండి చక్కగా తలస్నానం చేసేసి సారీ కట్టుకుని దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నాను. నేను దీపారాధన చేసుకునేటప్పుడు శ్లోకాలు పాడుకుంటూ చేసుకుంటాను. మా శానమ్మకి అలా శ్లోకాలు పాడితే చాలా ఇష్టమండి. పరిగెట్టుకుంటూ వచ్చి నా పక్కన కూర్చుంటుంది. నెక్ పెయిన్ వస్తుందంటండి. మా హస్బెండ్కి రిపీటెడ్గా నెక్ పెయిన్ వస్తుంది. ఎక్కువగా సిస్టమ్ దగ్గర కూర్చుని చేస్తూ ఉంటారు కదా, అది ఆడిటింగ్ అవిని బాగా నెక్ పెయిన్ వస్తుంది అనేసి అంటున్నారండి. మాకు మొన్న అగారో ప్రోడక్ట్స్ బుక్ చేసుకున్నాం కదా మేము అమెజాన్లోని, అప్పుడు ఈ టెన్స్ మసాజర్ కూడా బుక్ చేసామన్నమాట. ఎందుకంటే ఆయనకి ఇలాగ సిస్టమ్ దగ్గర ఉంటారు, నొప్పి వస్తుంది అనేసి బుక్ చేసామండి. ఇది కూడా టెన్స్ మసాజరు. సో ఇప్పుడు ఆయన ఇది ట్రై చేస్తారు. ఇది ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది మీకు రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటామండి. టెన్స్ మసాజర్ ఉంది కదండి, మనకి చిన్న చిన్నగా నొప్పులు వస్తాయి కదా, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, చేతుల నొప్పులు, నడుము నొప్పి, ఇలాంటి నొప్పులు వచ్చినప్పుడు మనము పెయిన్ కిల్లర్స్ లాంటివి ఏమీ వాడక్కర్లేకుండా చక్కగా ఈ మసాజర్ని యూజ్ చేసామనుకోండి మనకు ఆ నొప్పులు అన్నవి తగ్గుతాయి అనమాట. దీన్ని ఇప్పుడు ఎలా వాడాలి ఏంటి అన్నది మనం చూద్దామండి. ఏమండి, ఇది టెన్స్ మసాజర్ ఉంది కదా, టెన్స్ అంటే ఏంటి? ట్రాన్స్ అక్యూట్నెస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేటర్. ఓకే, పెద్ద నేమే ఉంది. అంటే మనకి బాడీలో కాళ్ళ మీద కానీ, చేతుల మీద కానీ, మెడ మీద కానీ, నడుము మీద ఎక్కడ నొప్పులు వస్తాయి కదా, అప్పుడు మన బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి అనమాట. ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది అని సిగ్నల్స్ వెళ్తాయి కదా బ్రెయిన్కి. సో ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుందని సిగ్నల్స్ వెళ్తాయి. సో మనం ఈ టెన్స్ మసాజర్ని ఉపయోగించి మనం ఆ సిగ్నల్స్ని క్రాస్ స్టిమ్యులేట్ చేస్తాం అన్నమాట. అంటే మళ్ళీ ఇక్కడ వైబ్రేషన్స్ పెట్టుకుంటాం, కాళ్ళు అయితే కాళ్ళు, మెడ అయితే మెడ. సో ఆ వైబ్రేషన్ వల్ల సిగ్నల్స్ అనేవి క్రాస్ స్టిమ్యులేట్ అయ్యి మనకి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇది ఇప్పుడు ఎలా వాడాలో ఒకసారి చెప్పు మాకు. ఫస్ట్ మనకి ఈ బాక్స్లో ప్రోడక్ట్ వచ్చింది కదా, ఇది మనకి మెయిన్ మెషిన్ అనమాట, టెన్స్ మసాజర్ మెషిన్. దీంతో ఇగో ప్యాడ్లు ఇచ్చారు. సో ఈ పెద్ద ప్యాడ్లు, ఇది మనకి నొప్పి ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద ప్యాడ్ ఉపయోగిస్తాం, ఏరియా తక్కువ ఉన్నప్పుడు ఇవి వాడతాము. ఇవి మామూలుగా మీడియం సైజ్ ఉన్నది. 3 ఛానల్స్ ఇచ్చారు మనకు దీంతో పాటు. ఇది మెషిన్ బ్యాటరీతో పనిచేస్తుంది కదా, సో యూఎస్బి కేబుల్. అండ్ ఈ మెషిన్ ఎలా వాడాలని మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారన్నమాట దీంతో పాటు. సో టోటల్గా మనకు ప్రోడక్ట్లు ఇవైతే వచ్చినాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. అన్నీ ఇట్లా ఇందులో వేసుకొని సో చాలా ఈజీగా మనం ఇలా క్యారీ చేయొచ్చు అనమాట మెషిన్. ఈజీ టు క్యారీ. ఎలా యూజ్ చేయాలి చెప్పండి. ఇది టెన్స్ మసాజర్ మెయిన్ మెషిన్. ఈ పైన ఇట్లా మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉందన్నమాట, ఛార్జింగ్ పెట్టుకునేది. ఇది ఆన్ ఆఫ్ బటన్. అండ్ కింద మనకి 2 ఇచ్చారు ఛానల్స్ పెట్టుకోవడానికి, 2 ఛానల్స్ ఏ బి. సో ఇది మోడ్ సెట్టింగ్. సో ఇప్పుడు ముందుగా మనం అయితే మెషిన్ స్టార్ట్ చేద్దాం. ఆన్ చేస్తున్నాం అనమాట. సో ఆన్ అయింది కదా, ఇక డిఫాల్ట్గా టైం సెట్ అయ్యి ఉంది 20 minutes అని. 20 minutes అది. ఓకే, డిఫాల్ట్గా ఇక్కడ టైమర్ అని ఉంది కదా, ఇక్కడ టైం పెంచుకోవచ్చు. టీ ఫర్ టైమర్. ఓకే, టైం పెంచుకోవచ్చు. 30 minutes అయింది. తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. 60 minutesకి వెళ్ళి తగ్గుతుందా? ఓకే. సో ఇది మోడ్ సెట్ చేసుకునేది. ఇక్కడ మనకి బ్యాటరీ ఇండికేటర్ ఉంది. ఇక్కడ మనకి 6 మోడ్స్ ఉన్నాయి కదా, 6 ఉన్నాయి. 1 2 3 4 6. ఇవి 6 మోడ్స్ అనమాట. 6 మోడ్స్లో మళ్ళీ ఈచ్ మోడ్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో అట్లా 24 మోడ్స్లో మనం ఈ మెషిన్ అనేది ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్లస్ మైనస్ సింబల్స్ ఉన్నాయి కదా, వీటి ద్వారా మనం ఇంటెన్సిటీ అనేది పెంచుకోవచ్చు అనమాట మనకు నచ్చినట్టుగా. అంటే ఆ స్టిమ్యులేషన్ అనేది ఎంత ఉండాలనేది ఇంటెన్సిటీ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ముందుగా అయితే టైమర్ 20 minutes పెట్టుకుందాం డిఫాల్ట్. సో ప్రస్తుతానికి మనం ఒక మోడ్ అయితే పెట్టుకుందాం, ఇందులో పెడుతున్నాను. సో ఈ ప్యాడ్స్కి, ఈ ఛానల్స్కి ఇట్లా పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఇయర్ ఫోన్స్లో ఉన్నాయా, ఇట్లా పెట్టుకోవచ్చు. జిగురుగా ఉంది ఇది. దీని మీద జస్ట్ ఒక 2 drops వాటర్ వేసుకుని సో పెట్టుకోవచ్చు. ఎక్కడ వస్తుంది నొప్పి? కదులుతుంది.
ఏ భలే కదులుతుంది. ఎలా ఉంది శ్రీవారు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆల్రెడీ ఫిజియోథెరపిస్ట్ దగ్గర ఆల్రెడీ ఫిజియోథెరపీ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా ఐడియా ఉంది. ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాడడం బెస్ట్. ఓకే, బాగుందా? నీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందా? నచ్చింది. ఒకసారి ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి మనకి ఎలా పెట్టుకోవాలని అడిగితే బాగా చెప్తారు. ఏ సెట్టింగ్ కావాలో అవన్నీ చూసుకుంటే మనం ఇంకా డైలీ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఫిజియోథెరపీ. అదే నీకు అప్పుడు లాస్ట్ టైం బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అడిగావు కదా నువ్వు ఫిజియోథెరపిస్ట్ని. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు, వాళ్ళని కన్సల్ట్ అయ్యి చేసుకోవడం మంచిది. ఓకే. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత షాను ఏమో ఆడుకుంటుంది, నేను ఇంకా ఇడ్లీ పెట్టుకుని తింటున్నాను. ఈ చల్లారిపోయిన ఇడ్లీలు అస్సలు తినలేమండి. ఈ పిల్లలు కూడా వదిలేశారు. ఆ చట్నీ కారపొడి అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయన్నమాట ఇడ్లీలు. ఇక అవే నేను తిన్నానండి. తిన్న తర్వాత ఇలాగా ఇంకా 3:30 వరకు వీడియోస్ ఎడిటింగ్ అవి చేసుకున్నాను. ఈ లోపల మంతల్లో అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ మర్చిపోయారండి. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చారనమాట, లంచ్ బాక్స్ మర్చిపోయి వెళ్ళిపోయారు. నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను కానీ ఆయన మర్చిపోయారు. ఇంకా మా హస్బెండ్ లేట్గా వచ్చారు కదా లంచ్కి. ఇంకా బయలుదేరే ముందు 1 నిమిషం ఆగండి, బట్టలు ఆరేసుకునేది వీడియో తీయడం నాకు కష్టమైపోతుంది, మీరే కొంచెం వీడియో తీసి పెట్టండి అంటే ఆయన అయితే వీడియో తీస్తున్నారు. సో ముందున్న బట్టలన్నిటిని తీసి లోపల వేసేసాను. తర్వాత అయితే ఈ బట్టలన్నిటిని నేను తీగల మీద అయితే వేస్తున్నాను అనమాట. మొన్న 10 రూపాయలు పెట్టి వేరుశనక్కాయలు ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చాను. అస్సలు బాగాలేదండి. అవేమి ఇంకా బాగాలేదు కదా అని కొంచెం ఎండలో పెడదాము అనుకుని ఎండలో పెడితే చీమలు శుభ్రంగా తింటున్నాయి. సరే చీమలైనా తింటాయి, పాడేయడం ఎందుకులే అని ఇంకా అలా ప్లేట్ అక్కడే ఉంచేస్తున్నాను, చీమలైనా తింటాయి కదా అని. ఇంకా ఇంకొంటి బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఈ శారీకి నాకు ఒక మెమరీ ఉంది. మా హస్బెండ్కి శారీ అంటే చాలా ఇష్టము, కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోయారులేండి మా ఆయన. అప్పుడు పెళ్లి చూపులకి ఈ శారీతో ఫోటో పంపించాను, చాలా బాగున్నావు ఆ శారీలో అనేసి అన్నారనమాట అప్పుడు మా హస్బెండ్. సో ఆయనకి ఇష్టమైన శారీ అనేసి అప్పుడప్పుడు అలా కట్టుకుంటాను. ఈరోజు కట్టుకుని శ్రీవారి ఈ శారీ మీకు గుర్తుందా అని అడిగితే అసలు నాకు గుర్తుకు లేదు, ఈ శారీ నేను కొన్నానా, ఎవరైనా పెట్టారా అని అడుగుతున్నారండి. అసలు మా ఆయనకి ఏది గుర్తుండదు, నాకు ఏమన్నీ గుర్తుంటాయి. ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ రియాలిటీ అలా ఉండదనమాట. మా ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఈ శారీలో చాలా బాగున్నావు అని ఇలా చెప్తే బాగుండాలి అనుకుంటాను. అసలు ఏమి చెప్పడబ్బా, ముద్దవుతారమేమో అనిపిస్తుంది మా ఆయన నాకు. ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దు, మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తానండి. వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు. మరి చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నదైతే కామెంట్ చేయడం మర్చిపోద్దు. గిన్నెలు తోమేసి షానుని అయితే క్రికెట్ క్లాస్కి తీసుకెళ్ళాను. అయితే 5:30 అవుతుందండి. నేను షానుని క్రికెట్లో దింపి బైక్ చిన్న రిపేర్ వచ్చింది, అది రిపేర్ చేయించుకుని ఇంటికి వచ్చాను. అయితే మనుని స్నాక్స్ తింటా ఉండమ్మా నేను వచ్చేస్తానని చెప్పానండి. ఇంటికి వచ్చే లోపల చూడండి అలా నిద్రపోతుందమ్మా బంగారు తల్లి. సో ఇంకా మను పడుకుంది కదా, నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తున్నానండి. అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వస్తుంది, ఒక చిన్న ఫంక్షన్ తగిలింది, ఊరు వెళ్తున్నాము. సో ఐబ్రోస్ చేయించుకుందాము, కొంచెము మంచిగా రెడీ అవుదాము అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మా ఇంట్లో ఇప్పుడు ఫంక్షన్ వచ్చిందండి, అది కూడా మా అత్తింటి వాళ్ళ తరపుని. సో అవి ఏంటి ఎక్కడికన్నది రేపు చెప్తాను, రేపు బ్లాగ్లో లగేజ్ ప్యాక్ చేసుకుంటాను. సో వెళ్తున్నాను. అండ్ ఈరోజు అయితే నేను మేకప్ ట్రై చేస్తున్నానండి. అది ఒక షార్ట్ వీడియో, ప్రమోషన్ వీడియో చేస్తున్నాను. ఫేసెస్ కెనడా నుంచి ప్రొడక్ట్స్ వచ్చాయి. అండ్ అదంతా వేసుకున్నాక నేను ఎలా ఉన్నానో మీరు చెప్పండి. ఎందుకంటే నేను మేకప్ ఇది నేను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. సో చూడాలి మరి మేకప్లో ఎలా ఉంటానో. చాలామంది అడిగారు అక్క ఒక్కసారైనా మేకప్ వేసుకో, మేకప్లో చూడాలని ఉంది అని చాలామంది అడిగారండి. సో ఇప్పుడు మేకప్ వేసుకుని మీకు చూపిస్తాను అండ్ షార్ట్ వీడియో కూడా పెడతాను, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇంకో ఈ ఐబ్రోస్ బాగా పెరిగిపోయాయండి, ఫంక్షన్కి వెళ్తున్నాం కదా. సో ఐబ్రోస్ చేయించుకుని వస్తాను, తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మేకప్ అయితే చేయించుకుని వచ్చేసానండి. ఇంకో బాగుంది కదా. ఎలా అయినా ఐబ్రోస్ చేపిస్తే ఫేస్ లుక్ అయితే మారిపోతుంది. బట్ ఏంటంటే నాకు ఇలా పీకుతున్నప్పుడు చాలా బాధ వస్తుందండి, అసలు చేయించుకోలేను అందుకనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే అనవసరంగా ఎందుకు 50 రూపీస్ దాన్ని పెట్టాలని అనిపిస్తుంది, అందుకని చేయించుకోను. ఈ కళ్ళు దగ్గర ఇక్కడ ఉంది కదా, ఇదైతే చాలా పెయిన్ వచ్చేస్తుంది లాగేటప్పుడు. ఇంకా నేను ఇది చేయించుకుంటాకే ఫీల్ అవుతున్నానండి. అక్కడ చాలామంది ఈ చీక్ దగ్గర హెయిర్, ఈ అప్పర్ లిప్ పైన గట్టిగా లాగిచ్చేసుకుని పింక్ కలర్లో మారిపోతున్నారు. బాబు ఎందుకు అంత కష్టమని అనిపించింది నాకు. ఈ ఐబ్రోస్ ఒకటి జాగ్రత్తగా చేయించుకుని అయితే ఇంటికి వచ్చేసాను.
ఇప్పుడు ఇంకా మేకప్ ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ పైన అన్నమును అలాగే కూర వండేస్తాను. మార్నింగ్ చిక్కుడుకాయలు ఎక్కువ వలిసేసి క్లీన్ చేసేసానండి. అవి మళ్ళీ పాడైపోతాయి కదా, దాన్ని అయితే ఫ్రై పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను. తర్వాత ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకుని ఒకసారి మేకప్ ట్రై చేద్దాం ఎలా ఉందో. మా ఆయన వచ్చేసరికి మేకప్ వేసుకుని ఎదురెళ్తానండి. తన రియాక్షన్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను. స్టవ్ పైన అయితే కూర పెట్టేశాను. నెక్స్ట్ బియ్యం కూడా కడిగి పెట్టేశానండి. నేనైతే ఫేస్ వాష్ చేసుకుని జడైతే ఇలా సైడ్ పాపడి తీసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను ట్రై చేస్తానండి మేకప్ వేసుకోవడానికి. ఐ మీన్ ఏవో 2 క్రీమ్స్ ఉన్నాయి, అవి రాసుకోవాలన్నమాట. చూద్దాం ఎలా. మేకప్ అయితే వేసేసుకున్నానండి. నా ఫేస్ చూసి మా షాను అయితే షాక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తున్నాను. నాకు భయం వేస్తుంది నా ఫేస్ చూసి. ఫస్ట్ టైం వేసుకున్నాను కదా, నాకు రాలేదు. అవి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, కానీ నాకు వేసుకోవడం రాకు ఏమోనండి. అంత బాగా వేసుకోలేకపోయాను. మీకు చూపిస్తాను, మరి భయపడొద్దబ్బా. చూపిస్తున్నానండి, భయపడొద్దు. తర్వాత మా ఆయన రియాక్షన్ కూడా చూద్దాం. టడా ఆగు, చూడండి మేకప్ వేసుకున్నాను. అంటే ఐ మీన్ 2 క్రీమ్స్, ఫౌండేషన్ క్రీమ్ అంట, అది రాసుకున్నానండి. ఫస్ట్ టైం కదా, నాకైతే బాబు నా ముఖం చూసి ఇలా ఉన్నాను ఏంట్రా బాబు, పెయింట్ వేసినట్టు అనిపించిందండి. కానీ అది మంచి ప్రొడక్ట్స్ అండి, క్వాలిటీ ప్రొడక్ట్స్. మనకి యూజ్ చేసుకోవడం రావాలి, బట్ నాకు రాలేదు. నేనైతే ఇలా ఉన్నాను. మరి ఎలా ఉన్నాను కామెంట్ చేయండి. మా ఆయన రియాక్షన్ చూద్దాము. వద్దు, నేను వెళ్తాను. ఏమండి శ్రీవారు, నేను ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నాను. నా ఫేస్ నీకు చూపిస్తున్నాను, బాగుందా లేదో చెప్పు. తీస్తున్నాను. నిజం చెప్పు, ఎలా ఉన్నాను నిజం చెప్పు. ఇప్పుడు నిజంగా పెయింట్ వేసినట్టున్నానా? నాకు వేసుకోవడం రాలేదు శ్రీవారు, లేకపోతే బాగానే వచ్చేది. పర్లేదు, బాగానే ఉన్నాను. బయటికి వెళ్దామా ఒకసారి? పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. చెప్పు నువ్వు సరిగ్గా, నీ ఎక్స్ప్రెషన్. పెయింట్ వేసినట్టు అంటే సినిమా యాక్టర్లు చేసుకుంటారు కదా పెయింట్, మేకప్. వాళ్ళు వేసుకున్నప్పుడు రియాలిటీలో ఇలాగే ఉంటదంటవా? అలాగే ఉంటుంది వాళ్ళు వేసుకున్నప్పుడు. నాకేంటో మరి ఏదో అతికించుకున్నట్టు అలా ఫీలింగ్ వస్తుంది. నువ్వు రియల్ గా చూసే వాళ్ళని వేసుకోవడం. వెంకటేష్ ఎలా ఉండి కూడా మేకప్ లో? నాకే కొత్తగా అనిపిస్తుంది బాగానే. ఆ సినిమా ఇప్పుడు వెంకటేష్ చూసాను. ఏ సినిమా? ఆడవారి మాటలు కాదు. అర్థాలే. అప్పుడు వెంకటేష్ ఫేస్ ఎలాగా ఉందా? మా ఊర్లో తీసారు కొన్ని షార్ట్స్ వెంకటేష్. అప్పుడు ఇలాగే వాళ్ళ మొహం అంతా ఇలాగే రంగు కొట్టినట్టే ఉంది. అవునా? అయితే పర్లేదు, నాకు వచ్చింది వేసుకోవడం. సో మా ఆయన ఏదో భయపడతారు, ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఇస్తారు అంటున్నాను కదండి, బాగానే ఉంది అంటున్నారండి. మీరు కామెంట్ చేయండి ఎలా ఉన్నారో ఏంటి అన్నది. ఇది ఎల్లుండి వస్తుంది వ్లాగ్. ఎలా ఉన్నాను ఏంటో మీరు కామెంట్ చేయండి. బాగున్నాను కదా? అయితే వేసేసుకున్నానండి, బట్ నాకు ఇది ఎలా తీయాలి ఏంటి అన్నది తెలీదు. ఏదోలాగా క్లీన్ చేసేసుకుంటాను. ఈ రోజంతా ఉంచేసుకుని రాత్రి పడుకునేటప్పుడు స్నానం చేసే ముందు క్లీన్ చేసుకుంటాను. అండ్ మీరు ఎవరైనా మేకప్ వేసుకుంటే దీన్ని ఎలా రిమూవ్ చేయాలనేది మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి. బాగుంది కదండి. ఇంకొక 2-3 టైమ్స్ వేసుకుంటే నాకు చాలా బాగా వచ్చేస్తుంది ఇంక మేకప్ వేసుకోవడం. బాగుంది, చాలా బాగుందా నిజంగా? నీ బొమ్మల బర్త్డేకి వస్తాను నేనే. ఫస్ట్ అన్నది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మా షాను వాళ్ళ పాపది బర్త్డే అంట, కేక్ కటింగ్ చేస్తున్నారు. అయ్య బాబా, కేక్ కేక్. మరి కేక్ కోయడానికి చాక్ కూడా తెచ్చుకున్నావా? నీ పాప బర్త్డే డేట్ చెప్పు ఒకసారి. 29 డిసెంబర్. ఎప్పుడు పుట్టిందమ్మా నీ పాప? ఎప్పుడు పుట్టింది? ఇప్పుడు పుట్టిందా? ఎప్పుడునా? స్కూల్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు భలేగా. సరే కేక్ కట్ చేసే.
హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు పేరు సోన్వి సోన్వి డియర్ సోన్వి హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయమ్మా ఇంకెంతసేపు. ఏం పేరు? సోన్వి. సోన్వియా? మీ క్లాస్లో ఎవరైనా ఉన్నారా సోన్వి అని? దాని పేరు శాన్వి, ఇంకా దాని బాబు పేరు సోన్వి అని పెట్టేసుకుంది. మరి క్లేతో చేసింది కేకు. అమ్మ ఈ తుమ్ములు ఏంటో. ఇంకో నాకు పని ఉంది, నాకు ఒక కేక్ మొక్క ఇచ్చి వెళ్ళిపోతాను. నాకు ఆ కేక్ వద్దులే, కేకులు మీరు తినండి, తింటాను నేను. పంచి పెట్టాలా? తినిపించు. హ్యాపీ బర్త్డే పాపా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్కి పాప ఫ్రెండ్స్కి ఇస్తాను. ఆ పాప ఫ్రెండ్స్ అందరూ పిచ్చి కేక్ తింటారు, నేనైతే మాత్రం డేట్స్ తింటాను. ఇగో ఇది నీకు, ఇది నీకు. ఫోన్ నాకు అది ఇవ్వే, లేట్ అయిపోతుంది. బాయ్. ఇదిగో మళ్ళీ ఈ కేక్ నువ్వు తినేమ్మా, నీకు కేక్ ఇష్టం కదా. అయితే కంప్లీట్ అయిపోయినాయండి. డిన్నర్ కంప్లీట్ అవ్వగానే నేనైతే ఇంకోండి ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను. గ్యాస్ స్టవ్ని, ప్లాట్ఫామ్ని నీట్గా అయితే క్లీన్ చేసేసాను. గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు మా ఆయనకి ఆకలేస్తుందంటండి. మా ఆయనకి కరెక్ట్గా పడుకునే టైంకి ఆకలేస్తుంది. నేనేమో వీళ్ళు అందరూ పడుకుంటే ఫోన్ బాగా నిండిపోయింది, ఎడిటింగ్ కంప్లీట్ చేద్దామని నేను అనుకున్నాను. గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేస్తే బిడ్డలకు ఆకలేదు. ఆలోచిస్తుందమ్మా చూడండి. మా ఆయనకి ఆకలేసిందని చెప్పకూడదంటండి, బిడ్డలకి మా ఆయనకి అందరికి కలిపి వేసింది ఆకలి అని చెప్పాలంట. ఏవి క్లీన్ చేసినాయి. మినపట్ట ఏమన్నారండి, సో మినపట్ట వేస్తున్నాను, నీకు కూడా వేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. గుడ్ నైట్, బాయ్ బాయ్. చూసారండి నా ఫేస్ ఎంత బాగుందో, మేకప్ వేసుకుంటే ఇంత బాగుంటుందా అనిపించింది నాకు. చాలా బాగుంది. స్టార్టింగ్ అయితే మనకు అది పట్టేసినట్టు ముద్దలా అనిపించింది, కానీ స్లోగా ఇంకిపోయిందండి. ఇంకిపోయి ఫేస్ అయితే నార్మల్గానే ఉంది కషాను. బాగుందండి ఫేస్, భలే స్మూత్గా చాలా అందంగా ఉంది. సో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏంటమ్మా ఏంటి హైట్లు చెప్పు.